మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము మీకు లైవ్ మార్కెట్లో అనలైజ్ చేసి చెప్తున్నాను. స్టాక్స్ ఇవన్నీ మీకు ఒక 12 వీక్స్ మీ పోర్ట్ఫోలియోలో చూడండి. చాలామంది అంటే ఇది మనం చెప్పేది కొద్దిగా అడ్వాన్స్దే. ఎట్లా అంటే వీళ్ళు కొద్దిగా తెలివైన వాళ్ళు డెఫినెట్గా నేను చెప్పేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అంటేది తెలివి లేదు అని అనట్లేదు, అందరు తెలివైన వాళ్ళే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది మనం చెప్పే టర్మ్స్ అర్థం చేసుకోవట్లేదు. దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ని స్టాక్స్ సార్ ఇస్తున్నారు, అన్నీ మనం చేయగలమా? ప్రాక్టికల్గా ఎవరు చేయగలరు? కోటీశ్వర్లు చేయగలరు. అయితే ఇది ఒక కోటీశ్వర్ల వ్యాపారం. ఇది మనం సీదా చేసే వ్యాపారం కాదు. వాళ్ళతో పాటు మనం పోటీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ అంటేనే ఇది ఒక కోటీశ్వర్లు ధనవంతుల వ్యాపారం రియల్గా. ఎందుకంటే చాలామందికి అనిపిస్తుంది, ఏం సార్ మాకు డబ్బు లేదు, మీ స్టాక్ మార్కెట్లో చేయలేమా, సక్సెస్ అవ్వలేమా అని. అంటే మీ దగ్గర ఎవరైనా ఇక్కడ సక్సెస్ అవ్వగలరు. పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండాలి. అంటే నేను కోటీశ్వర్ల వ్యాపారం ఎందుకంటున్నానంటే, ఫస్ట్ డబ్బులు ఇమ్మీడియట్గా కుమ్మరించేస్తారు. ఆ తర్వాత ఆ కోటీశ్వర్లు కూడా జీరో అయిన వాళ్ళు కూడా నేను ఎంతోమందిని చూస్తున్నాను. కాబట్టి కోటీశ్వర్ల వ్యాపారం ఏమైనా సరే పర్ఫెక్ట్గా చేస్తే ఎవరైనా చేయగలరు. ఫైనల్ పాయింట్ అది. ఎంత పెద్ద కోటీశ్వర్లైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి. అదే 10,000 ఉండే అతను, 10 కోట్లు ఉండే అతను మనీ మేనేజ్మెంట్ పెట్టి చేశారంటే ఇద్దరు సక్సెస్ అవుతారు. అదే 10,000 పెట్టుకొని మనీ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, 10 కోట్లు పెట్టుకొని మనీ మేనేజ్మెంట్ లేదు, అతను ఫెయిల్ అవుతాడు. ఎంత డబ్బున్నా కూడా స్లోగా కరిగిపోతూ ఉంటుంది. ఇది రియల్ ఫ్యాక్ట్. కాబట్టి మనము ఈ మార్కెట్, ఎందుకంటే ఇక్కడ అంతా డబ్బులే కదా, కంప్లీట్ డబ్బులే. ఈ మార్కెట్లో ఎలా హ్యాండ్ చేయాలి, అందుకనే నేను క్లియర్గా చెప్తాను. ఇన్ని స్టాక్స్ చెప్తున్నాను. కనీసం మీ స్థాయికి మీరు ఒక 10 స్టాక్స్ ఎంచుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోండి. అందులో ఈ 10 స్టాక్స్లో ఒక 2-3 ఫెయిలియర్స్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎందుకంటే 100% సక్సెస్ ఇక్కడ చేయడానికి ఎవరు చేయలేరు. అలా చేశాను అంటే ఫెయిల్ అవ్వకుండానే సక్సెస్ అయ్యానంటే మాత్రం చాలా అది నమ్మకసక్యం కాదు. ఫెయిల్ అయి ఉంటారు. అన్నీ ఫెయిల్ అయ్యి అన్నీ మైనస్ ప్లస్ పోనే ఆ ప్రాఫిట్స్ అనేది చూస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అది నా ఎక్స్పీరియన్స్లోనే చెప్తున్నాను. కాబట్టి మీరు ఏం పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది నేను చెప్తున్నాను. నేను చాలా క్లియర్గా చెప్పేస్తాను. ఇక్కడ కొనాలి, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాకు సుందరం ఫాస్ట్నర్స్. ఈ స్టాక్ చూడండి. ఇప్పుడు నేను వీకెండ్లో మీకోసమే టైం స్పెండ్ చేసి మనము అన్ని స్టాక్స్ ఈ 12 వీక్స్కి ఇస్తున్నాను. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹920 నడుస్తుంది, ₹920. బై ఓన్లీ అబౌవ్ 955 పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే చూడండి
రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1120, 1290. చూడండి, టార్గెట్ 1120, 1290. స్టాప్ లాస్ వచ్చి 770. స్టాప్ లాస్ వచ్చి 770. తర్వాత మరొక స్టాక్ టాటా కెమికల్స్. ఈ సుందరం ఫాస్టనర్స్ కూడా 20,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2000 అంటే 1999 నుంచి, అంటే ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే టాటా కెమికల్స్, ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 975 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 990, 990 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1185, తర్వాత 1385. స్టాప్ లాస్ వచ్చి 775 స్టాప్ లాస్. తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో మీరందరూ ట్రేడ్ చేస్తున్నారు. ఎల్లకాలం ఎవరిని మీరు ఎంతమందిని డిపెండ్ అవుతారు. కాబట్టి మనం ఒక వర్క్షాప్ జరుపుతున్నాము, వండర్ఫుల్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ వచ్చి ఎలా ఉపయోగపడుతుందంటే, రియల్గా ఒక స్టాక్ని మీరు ఎక్కడ కొనాలి, కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, లైఫ్ లాంగ్ ప్రతి స్టాక్ని అనేది మేము మీకు ఈ పెయిడ్ వర్క్షాప్ ఒకటి ఉంది. May 7th and 8th ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో ఆల్రెడీ మనం చాలామందికి ట్రైన్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్గా ఉంటుంది. అంటే ఒక రియల్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొని షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో మనం ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది చెప్పిస్తున్నాము. ఆల్రెడీ బుకింగ్స్ జరిగింది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మా టీమ్ని. డెఫినెట్గా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. తర్వాత ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు దొరుకుతుంది. ఇప్పుడు మనం మొత్తం 2 స్టాక్స్ చెప్పున్నాము, సుందరం ఫాస్టనర్స్, టాటా కెమికల్స్. పోతే మరొక స్టాక్ వచ్చి విప్రో. విప్రో వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 602 నడుస్తుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 620. చూడండి, 620 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 701, 784. చూడండి, టార్గెట్ 701, 784. స్టాప్ లాస్ వచ్చి 520 స్టాప్ లాస్. 3,30,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది కూడా 23 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి యూటీఐ అసెట్ మేనేజ్మెంట్. చూడండి, యూటీఐ ఏఎంసి. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 970 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 1010. చూడండి, 1010 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1300, 1500. స్టాప్ లాస్ వచ్చి 700 రూపీస్. టోటల్గా ఇప్పుడు మనము సుందరం ఫాస్టనర్స్, టాటా కెమికల్స్, విప్రో అండ్ యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.